వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా ఈ పెద్ద ఊటుపల్లి కృష్ణా జిల్లా ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి ఈ వేదిక ముఖంగా బైబిల్ ప్రకటించబడ్డానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు గణపరచబడ్డానికి కారణమైనటువంటి సహోదరుడు పి ప్రసాద్ గారికి, ఆయన కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి ఈ కుటుంబం సంతోషంలో పాలుపంపులు పొందడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాతోటి దైవజనులు కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇలాంటి కృతజ్ఞత కూడిక అన్నది నేను ఇప్పటి వరకు చూడలేదు, కనీసం ఊహించను కూడా లేదు. కృతజ్ఞత కూడిక అనగానే కువైట్కు వీసా వచ్చినప్పుడు, లేకపోతే మన అబ్బాయో అమ్మాయో కాపీలు బాగా అంది 10కి 10 పాయింట్లు వచ్చినప్పుడు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టుకున్నప్పుడు, లేకపోతే అమ్మాయికి అమెరికా సంబంధం, అబ్బాయికి ఆస్ట్రేలియా సంబంధం, ఇలాంటి సందర్భాల్లో మేము గొప్ప వాళ్ళం అయ్యాము అని చెప్పకుండా దానికి కృతజ్ఞత కూడికని పేరు పెట్టడం నేను చూశాను ఇంతవరకు. అంతే కదా, మనకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని మనమే దాచిపెట్టుకుంటే బాగోదని అందరికీ దండోరా వేసేటువంటి దాన్ని కృతజ్ఞత కూడిక. ఆ రోజు ఏముంటుందంటే లవ్ ఫీస్ట్ ఉంటుంది, ప్రేమ విందు. వాస్తవానికి తినేవాళ్ళు ఎవరు సంతోషంగా తినరు, అయ్యో వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారనే ఆ బాధలో ఇలాంటి వాతావరణాన్ని చూశాను తప్ప. కానీ కృతజ్ఞత కూడిక అని మొట్టమొదటిసారి, ఇంతకుముందు నేను చెప్పినటువంటి దేనికి సంబంధం లేకుండా నిజంగా దేవుడు చేసినటువంటి మేలు దాన్ని గుర్తించి ఇలా పెట్టడం అన్నది నిజంగా ప్రసాద్ గారికి దేవుడు ఇచ్చినటువంటి పరిణితి, పరిపక్వత, మెచ్యూరిటీ. ఇది మెచ్యూరిటీ అంటే. బైబిల్ కోరుకున్నది ఇలాంటి పరిణితినే. కాబట్టి ఇలాంటి దేవుడు జరిగించినటువంటి ఈ గొప్పదైన కార్యక్రమంలో నేను నిలవబడి దాన్నంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆపాదించడానికి, ఆయనే జరిగించింది, ఆయనే జరిగించాడని లేఖనాలతో మాట్లాడడానికి ఈ వేదిక మీద నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రారంభిస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో ఎందుకు తెరుస్తున్నారే? నేను తెరవమన్నానా? అస్సలు బైబిల్ తెరవకండి. జస్ట్ అలా కూర్చొని ఆకాశవాణి రేడియో వార్తలు వింటారే అలా వినండి అంతే. కొత్తవి చెప్పడానికి రాలేదు. పదే పదే చదివి అర్థం చేసుకోలేని విషయాల్ని అర్థం చేయించడానికి మాత్రమే వచ్చాను. కొత్తవి ఏం చెప్పను, అన్నీ పాతవే. సరేనా? ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు అంటే, తాము చనిపోయిన తర్వాత జరగబోయేదాన్ని మనుషులు తెలుసుకోకుండా దేవుడు ఏం చేశాడు అంటే సుఖ దుఃఖాలని జతపరిచాడు అని అంటాడు. మనిషి జీవితం సుఖం దుఃఖం రెండింటి కలయిక, రెండు కలిసి ఉంటాయి. ఒకరోజు అంటే రాత్రి పగలు కదా, రాత్రి లేకుండా మొత్తం పగలు ఉంటే అర్థం లేదు, పగలు లేకుండా మొత్తం రాత్రే ఉంటే అర్థం లేదు. సుఖం దుఃఖం రెండు కలగలిపి ఉన్నదే జీవితం. ఇది దేవుడు డిజైన్ చేసిన విధానం మనిషి జీవితాన్ని. మనందరి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. వాన వెలిసిన తర్వాత మరలా వాన రాదు అనే పరిస్థితి ఏం లేదు. వాన వెలిసింది అనుకుంటాం,
మరలా కాసేపటికి మబ్బులు కమ్ముకుంటాయి, మరలా వర్షం వస్తుంది. దుఃఖము తర్వాత సుఖము, తర్వాత దుఃఖము, తర్వాత సుఖము, ఇంతే జీవితం. కాబట్టి మన జీవితంలోనికి దుఃఖం వచ్చినప్పుడు దానికి ఎలా స్పందించాలి, ఎందుకు ఆయన దుఃఖం అనే దాన్ని మనకు నిర్ణయించాడు అనేది మనకి సుఖంలో ఉన్నప్పుడే అర్థమైతే, దుఃఖంలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యపోం, కంగారు పడం, తొట్టుపడం. సుఖంలో ఉన్నప్పుడు సుఖంలో మునిగిపోయి ఒక్కసారిగా దుఃఖం దాడి చేసిందనుకో, కనీసం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకు తెలియదు, చాలా కంగారు పడిపోతాం. అందుకని చాలామంది దుఃఖం రాగానే, సుఖాలు విపరీతంగా అనుభవిస్తారు, దుఃఖం రాగానే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఏ పురుగుల మందు షాప్కో వెళ్ళి, లేకపోతే ఏ రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకొని, లేకపోతే ఏ కరెంటు తీగలో పట్టుకొని, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి మా నాన్నకి ఆరోగ్యం బాగలేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర మాత్రలు ఇస్తారా అని అడిగి తానే వేసుకొని, ఇలా రకరకాల విధానాల్లో ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే ఆ బాధను హ్యాండిల్ చేయడం తెలియక. బాధ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నేను నిలవబడి చాలా బాగున్నా కదా, నేను సూటు బూట్లు వేసుకొని చాలా సుఖంగా ఆయనకి ఏంటి అనేటట్టు ఉన్నాం కదా. ఒకవేళ నా కష్టాన్ని కనుక చెప్తే ప్రసాద్ అన్న కూడా ఏడుస్తాడు, అవునా అన్నా అని. ఎవరు తెలియదు, ఎవరికి చెప్పను నేను, దేవుడికి తప్ప. అంత లోపల పెట్టుకొని బయటికి నవ్వుతూ బ్లేజర్ వేసుకొని కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంది. అన్న కాలు మానింది, నాకు మానుతుందో లేదో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాను. కాబట్టి కష్టం అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈరోజు లేఖన వెలుగులో నుంచి మనం ఆలోచిద్దాం. సిఎస్ లూయిస్ అని క్రైస్తవ మేధావి, ఆయన ఒక మాట అంటాడు, పెయిన్ ఈజ్ ద గాడ్స్ మెగాఫోన్ టు అరౌజ్ ద డెఫ్ వరల్డ్ అంటాడు. నొప్పి అనేది, బాధ అనేది దేవుని మెగాఫోన్ అంట. ఇది మెగాఫోనే కదా, దేవుని మెగాఫోన్ ఇది. పెయిన్ అనేది, నొప్పి అనేది, బాధ ఎవరిని లేపడానికి, చెవిటి ప్రపంచాన్ని లేపడానికి దేవుడు ఉపయోగించే ఫోన్ ఏంటంటే, మైక్ ఏంటంటే, దాని పేరు నొప్పి, దాని పేరు బాధ, శ్రమ. మనం సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడతాడు, కానీ మనకు వినపడదు సరిగ్గా. అప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం అన్నీ ఆఫ్ చేస్తాడు. ఇక్కడ పాటలు పాడుతున్నారు మీరు, మేము లోపల మాట్లాడుకుంటుంటే మా మాట మాకు స్పష్టత లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద సౌండ్ ఉన్నప్పుడు మేమేం మాట్లాడుతున్నాం మాకు అర్థం కావట్లే, క్లారిటీ లేదు. మొత్తం అన్నీ ఆపారు, ఇక ప్రార్థన చేస్తున్నామని, అప్పుడు క్లారిటీ వినపడుతుంది. మనం అందరితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చాలా కోలాహలం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది మన జీవితంలో. అప్పుడు దేవుడు పిలుస్తున్నా, మాట్లాడుతున్నా క్లారిటీ ఉండదు, మిస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఒక గదిలో కూర్చోబెడతాడు, లేదా ఒక్కడనే చేస్తాడు, ఎవరు స్పందించకుండా చేస్తాడు, ఎవరు పలకకుండా చేస్తాడు. అప్పుడు చాలా క్లారిటీగా ఆయన మాటే స్పష్టంగా వినపడుతుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. బహుశా దాన్ని ప్రసాద్ అన్న ఈ మధ్య విని ఉంటాడు. నేను 2011 నుంచి వింటూనే ఉన్నా, క్లారిటీగా వింటున్నా, చాలా క్లారిటీ. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకా క్లారిటీగా గట్టిగా వినపడుతుంది ఆ మాట. మీ జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, అది ఏ రకమైన నొప్పి, ఏ రకమైన బాధ, దేవుడు దాంట్లో నుంచి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే దానికి ఒక 5 విషయాలని బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకాన్ని తీసుకొని వస్తారు.
లేదా ఇప్పటికే మీరు కనుక శ్రమ అనుభవిస్తూ ఉంటే, బాధ ద్వారా వెళ్తూ ఉంటే, అది ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ పెయిన్ ఆర్ స్పిరిచువల్ ఆర్ ఎమోషనల్ ఆర్ మెంటల్ ఆర్ సోషల్, ఫైనాన్షియల్, ఏదైనా సరే, అది సామాజిక పరమైన నొప్ప, లేకపోతే ఆర్థికపరమైన బాధ, లేకపోతే భౌతికమైన నొప్ప, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి బాధ, లేకపోతే భావోద్వేగానికి సంబంధించిందా, లేకపోతే మానసిక పరిస్థితి ఏంటి, మీరు ఏ పరిస్థితి ద్వారా వెళ్తున్నారు, కుటుంబానికి సంబంధించిందా, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పేటువంటి ఈ 5 కేటగిరీలో ఏదో ఒక దాని కింద పడాలి. నా నొప్పి ఏంటో నాకు తెలుసు, మీ నొప్పి ఏంటో మీకు తెలియాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మనకు శ్రమను అనుమతిస్తాడు? అది యాక్సిడెంట్ రూపంలో బాధ కావచ్చు, లేకపోతే అది సూటిపోటి మాటలతో కావచ్చు, లేకపోతే మారనటువంటి పరిస్థితులతో కావచ్చు, లేకపోతే మార్పు లేనటువంటి మనుషులతో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరి బాధ వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది. నాకు కొంతమంది ఫోన్ చేసి అంటారు, అన్న నా బాధ మీకు అర్థం కావట్లేదన్నా అని అంటారు. నేను చెప్తాను, ఒక చీమ ఒక వడ్ల గింజను ఎత్తుకొని అలా కొంచెం దూరం తీసుకొని వెళ్తుంది, అక్కడ దించుతుంది, మరలా ముందుకెళ్తుంది, మరలా వెనక్కి వస్తుంది, మరలా ఎత్తుకుంటుంది, మరలా కొంచెం దూరం తీసుకుని వెళ్తే అక్కడ పెడుతుంది, మరలా ముందుకెళ్తుంది, మరలా వెనక్కి వస్తుంది, మరలా తీసుకుంటుంది. చూస్తున్న మనకు అనిపించవచ్చు ఎందుకు అంత కష్టపడుతుంది అది అని. ఎందుకంటే వడ్ల గింజ అనేది చాలా చిన్నది కదా, అంత కష్టం ఎందుకు అబ్బా అనిపిస్తుంది, ఎందుకంటే మనం చాలా పెద్దగా ఉన్నాం కాబట్టి. కానీ సీమ దాని స్థాయిలోకి వెళ్తే అది పెద్ద పర్వతాన్ని మోసినట్టు దానికి. నేను అనుభవిస్తున్న బాధ మీకు వడ్ల గింజలాగా అనిపించవచ్చు, మీరు అనుభవిస్తున్న బాధ నాకు వడ్ల గింజలాగా అనిపించవచ్చు. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళకి అది చాలా పెద్దది, భరించలేం. ఎందుకు దేవుడు అలాంటి శ్రమని మనకు అనుమతిస్తాడు? క్రైస్తవులో ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే, అపోహ కాదు, ఈ మధ్య పెద్ద పెద్ద ఎకరాల కొద్దీ వేదికలేసి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఎకరాలు వేదికలేసి ఏం ప్రకటిస్తున్నారు? అబద్ధాలు. ఏంటి అబద్ధాలు అంటే, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు అన్నీ సుఖాలే, అన్నీ ఆశీర్వాదాలే, అన్నీ దీవెనలే. దేవుణ్ణి శ్రమని నాట్యంగా మార్చబోతున్నాడు. ఈయన చెప్పాడు రాత్రి ఫోన్ చేసి, నీ కష్టాన్ని దేవుడు నవ్వుగా మార్చబోతున్నాడు. ఎవరు చెప్పారు నీకు ఇంతకీ ఇలాంటి అబద్ధాలు చెప్పమని? నీకు అర్థమైందా? మీ కష్టాలు దేవుడు తీసివేయబోతున్నాడని నీకేమని చెప్పాడా రాత్రి ఫోన్ చేసి దేవుడు? చెప్పు. ఆ విజయవాడలో మీటింగ్ పెట్టి, ఆ విజయవాడలో నీ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళ కష్టాలన్నీ తీసివేస్తాను అని దేవుడు అని చెప్పాడా? అబద్ధం కదా. అపోస్తులు ఎప్పుడైనా అలాంటి మాట ప్రకటించారా? యేసు ప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలన్నీ పోతాయని చెప్పారా? ఆ మాట చెప్పలే వాళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ సిలువను ఎత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అని చెప్పాడు. కానీ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నామండి పలానా జరిగింది, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి పలానా జరిగింది, అసలు ఏం చెప్పకూడదు అవన్నీ చెప్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద వేదికలు వేసి ఇంత పెద్దగా అబద్ధాన్ని చెప్తూ ఉంటే మనం ఏం నేర్చుకుంటాం? మనం కూడా అదే నేర్చుకుంటాం. ఇప్పుడు జాన్పాల్ వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. అది వాక్యంలో చెప్పాడా, సొంతంగా చెప్పాడా ఆలోచించరు. చిన్నోడు కదా, అంత పెద్ద పాస్టర్ తెలియంది ఆయనకేం తెలిసి ఉంటుంది? పాస్టర్లందరికీ పెద్ద వాక్యం, మనందరికంటే పెద్దది వాక్యం, గొప్పది వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరు చెప్పినా వినాల్సిందే, తలదించాల్సిందే. క్రైస్తవులు కూడా భ్రమ ఏంటంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఇక మాకన్నీ కలిసి వస్తాయి.
దీనితో ఏం జరిగిందంటే, మనం ఆదివారం ఏదో పెద్ద చర్చి కదా అని వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ముందు సాక్ష్యముల సమయము, లేకపోతే టీవీ ఆన్ చేసినా సరే ఏమొస్తుంది, సాక్ష్యముల సమయము. ఎందుకు సాక్ష్యాలు? మీరు ఏ చర్చికి వెళ్ళకండి, ఇక్కడికే రండి అని పిలిచేదానికి, అంతే. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తారు? ఇక వేరే చర్చికి వెళ్ళకండి, ఇక్కడ చాలా జరుగుతున్నాయి అని దీన్ని ప్రమోట్ చేయడానికి. చివరిలో దేవుని నామానికి మహిమ కలుగును కాక అని ఒక జోక్ వేసి ముగిస్తారు. మహిమ కలిగింది ఎవరికి? అక్కడ అయ్యగారికి, అమ్మగారికి, ఆ చర్చికి. దేవుడికి ఎక్కడ మహిమ ఉంది ఇంతకి? నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత అది జరిగింది, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత, మొత్తం మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలన్నీ అమ్మగారికి, అయ్యగారికి. ఆ చర్చికి పోయినప్పుడు దేవుడికే మహిమ కలుగును కాకని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? ఇలా మనం చర్చికి వెళ్ళి కూర్చోగానే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా జరిగింది, యేసుకున్న తర్వాత అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పగానే మనకు అనిపిస్తుంటుంది లోపల, అందరికీ అన్నీ జరిగిపోతున్నాయి, నాకేం జరగట్లేదే. అందరి పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, నా బిడ్డకు రావట్లేదే. అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నా బిడ్డకు కావట్లేదే. అందరికీ ఆరోగ్యాలు బాగుతున్నాయి, నాకు కావట్లేదే. అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు పుట్టట్లేదు అని ఆత్మన్యూనతా భావం. నేను భక్తుడిని కాదు, నాది భక్తి కాదు, నేను మంచివాడిని కాదు. ఏది వాక్యాన్ని బట్టి కాదు, ఇదంతా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఇంతకు వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో మనకేం వద్దు, వాళ్ళు చెప్పారు కదా, నాకే జరగట్లేదు. ఇంకా మనల్ని మనం తక్కువ చేసుకునే దగ్గరకు వస్తుంది పరిస్థితి, అంతేనా? అలా క్రైస్తవ జీవితం అంటే కష్టాలన్నీ పోయి ఇక అన్ని సుఖాలు వరుస పెడతాయి అనేటట్టు అక్కడ సాక్ష్యాలు, అనేటట్టు ప్రకటనలు ఇవన్నీ వినేసి పొరపాటున మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చి పడింది అనుకో, మనకు మనం అనుకుంటాం దేవుడు నన్ను శపించాడు, దేవుడు నన్ను ఉగ్రతకు అప్పగించాడు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వీళ్ళ జీవితంలో ఇలా జరిగింది అని పక్కింటోళ్ళు మరలా వేలెత్తి పొడవడం, మనకు మనం నిందించుకోవడం. కానీ బైబిల్ ఏం చెప్పింది అన్నది మనం పట్టించుకో. ఇంతవరకు మనం ఏదైతే అనుకుంటున్నామో మనకు శ్రమ రాగానే దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు, అయిపోయింది, ఇక మేము వద్దు ఆయనకి, మేము పాపం చేసాం, మేము దోషం చేసాం. ఈ భూమి మీద పాపం చేయని మనిషి అంటూ ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనం చేసిన నీతి కార్యాలను బట్టి ఆయన మనల్ని దీవించట్లేదు, మనం చేసిన పాపాలను బట్టి ఆయన మనల్ని శిక్షించట్లేదు. మనం చేసిన పాపాలను బట్టే శిక్షించట్లేదు, మనం చేసిన నీతిని బట్టే దీవించట్లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం చొప్పునే మనకు సంభవిస్తున్నాయి, అంతే. బైబిల్ ఏం చెప్పింది? శ్రమను గూర్చి, ప్రతికూల పరిస్థితిని గూర్చి, నొప్పిని గూర్చి, ఇబ్బందిని గూర్చి ఏం చెప్పింది బైబిల్? ఏమి నేర్చుకోవాలి మనం ఆయా సందర్భాల నుంచి? ఈరోజు నేను బాగుండొచ్చు, నువ్వు బాగుండొచ్చు, రేపు పరిస్థితి భిన్నంగా మారొచ్చు. అలాంటప్పుడు మనల్ని ఓదార్చేది ఎవరు? నాకు వచ్చే కష్టాన్ని నాకు నేను ఓదార్చుకుంటాను, ఇంకెవరికి చెప్పను. తెలియదు నాకు ఏ కష్టం ఉంది, నాకు ఏ బాధ ఉందని ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా తెలియదు, చెప్పను నేను. ఎందుకో చిన్నప్పటి నుంచి ఒక్కడినే ఏడ్చుకోవడం అలవాటైంది, ఒక్కడినే. ఇప్పుడు వాక్యం తీసుకోవడం, వాక్యంతో పోల్చుకోవడం, నన్ను నేను ఓదార్చుకోవడం, దేవుడు చెప్పుకోవడం, అంతే. కాబట్టి కష్టం ఉన్నప్పుడు ఎవరో భుజం మీద చేయి వేసి మనం వెన్ను తట్టినప్పుడు వచ్చేది ధైర్యం కాదు, అది వాక్యం మన వెన్ను తట్టాలి, లేఖనం మన భుజం మీద చేయి వేయాలి. బైబిల్లో మనకంటే ముందు ఇదే దారిలో వెళ్ళినటువంటి భక్తులు మనల్ని ఓదార్చాలి, ఇది మనకు కావాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు అంటే, ఒక సమస్య రాగానే వెంటనే ఫోన్ కొడతారు, అయ్యగారు పలానా సమస్య, ప్రార్థన చేయండి, లేకపోతే అమ్మగారు ప్రార్థన చేయండి. అందుకని ఈరోజు టీవీలో రకరకాల దరిద్రపు కొట్టు కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన టీవీలో ప్రార్థన చేయడం ఏంటి? నీవు గడియ పట్టుకొని
నీ తలుపుకి గొల్లెం పెట్టుకొని రహస్యము చూసే తండ్రికి ప్రార్థన చేయి. రహస్యము చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని యేసుప్రభువు చెప్తే రహస్యం లేదు, పాడు లేదు. సమస్య రాగానే అయ్యగారికి అమ్మగారికి ఫోను, ఇంకా సమస్య రాగానే ఈ తోటలు ఉన్నాయి కదా, రకరకాల తోటలు ఉన్నాయి, ప్రార్థన తోటలకి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అక్కడ నూనెలో ఏంటో కొనుక్కోవడం, పూసుకోవడం, రాసుకోవడం. బైబుల్ చెప్పినటువంటి మాదిరి, భక్తులు చూపించిన మాదిరి, లేఖనం చెప్పినటువంటి దారి పూర్తిగా కనుమరుగైపోయింది. మనుషులు పెట్టిన కట్టడలు, సంస్థలు స్థాపించినటువంటి పద్ధతులు, మానవ కల్పిత పద్ధతులు ఈరోజు రాజ్యం వెళ్తున్నాయి క్రైస్తవ్యాన్ని. పెద్ద పాస్టరు ఇది తూర్పు కాదు పడమర అంటే అది పడమరే. నాలాంటి వాడు వచ్చి కాదురా అది తూర్పు అంటే ఊరకో, ఎన్ని చర్చిలు కట్టావు నువ్వు అసలు? అది తూర్పు అని చెప్పడానికి ఎన్ని చర్చిలు కట్టాలి? అది తూర్పు అని చెప్పడానికి ఎన్ని చర్చిలు కట్టాలి? నాకు ఎంత అనుభవం ఉండాలి? అంటే ఇప్పుడు నేను 80 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలన్నా మొక్కు చెప్పడానికి? నీకు ఎంత అనుభవం ఉంది అసలు? ఎన్ని దేశాలు తిరిగావు? ఎన్ని చర్చిలు కట్టావు? ఒరే స్వామి 2 4 అని చెప్పడానికి అంత దూరం అక్కర్లేదు. ఇదిగో బైబుల్ కొనుక్కున్నాను, 500 ఇస్తే బైబుల్ ఇచ్చారు, ఖాళీగా ఉన్నాను, చదివాను. నువ్వు చెప్పిన దానికి ఇది భిన్నంగా ఉంది, దీనికి నువ్వు చెప్పేది భిన్నంగా ఉంది. ఇక్కడ నిర్ధారణ చేసుకో, వెరిఫై చేసుకో. ఇక్కడ నేను చెప్పింది నా మాట వినమని, నా అనుభవం అన్నమో నేను అడగట్లేదు, చెప్పట్లేదు. ఇక్కడ అలా ఉందని చెప్తున్నాను. జాన్ పాల్ ఎవరిని విమర్శించడు. లేఖనం ఎలా చెబుతుంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. మీకు సమస్య ఉంటే నాతో కాదు, బైబిల్తో. ఈ బైబిల్ లేకుండా చేయండి, మీరు చాలా మంచోళ్ళు అవుతారు. ఈ బైబిల్ ఉందనుకోండి, చదువుతాను, అడుగుతాను. నా మీదకి ఎందుకు మీరు కోపం పెట్టుకోవడం? నన్ను ఎందుకు మీరు అనడం? నేను ఎవరిని విమర్శించను, నాకు ఎవరితో విభేదాలు లేవు. అయితే ఇది చదువుతున్నా కాబట్టి దీనికి భిన్నంగా మీరు ఉన్నారని అడుగుతున్నా. మీ సమస్య బైబిల్తో. నేనేం చెప్తున్నాను అంటే, బైబిల్ ఏం చెప్పిందన్నది వదిలిపెట్టి మనుషులు చెప్పే దాని మీద ఈరోజు జీవితాలు కట్టుకుంటున్న కారణం చేత మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదు. మన ముందు ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ, భక్తులు వెళ్ళినటువంటి దారిలో ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇది కొత్త దారి కాదు. ఇది హేబేలు మొదలుకొని అనేక మంది భక్తులు వెళ్ళినటువంటి దారి, పాత దారి ఇది. అయితే ఈ దారిని పూర్తిగా మూసిపెట్టేసి కొత్త దారులు వేశారు ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం. ఆ కొత్త దారుల్లో వెళ్తూ తొట్టుపడుతున్నాం. కాదు, మరలా పాత దారుల్లోకి వద్దాం. హేబేలు ప్రయాణం చేసినటువంటి దారి, బరకీ కుమారుడైన జకర్యా వరకు హతసాక్షులు ప్రయాణం చేసిన దారి, అపోస్తలులు ప్రయాణం చేసిన దారి, నీతిమంతులు ప్రయాణం చేసిన దారి, విశ్వాసులు వెళ్ళినటువంటి దారి ఈరోజు మనం వెళ్తున్నాం 2025లో. కాబట్టి ఈ దారిని ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే అంతగా దేవుని మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు? నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నన్నెందుకు ఆయన ఇబ్బంది పెడతాడు? ఇది అపోహ క్రైస్తవుల్లో. కాదు, నన్నే ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే నేను అసలు మంచోడిని కాదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు నన్ను ఇబ్బంది పెడతాడు ఆయన? ఇంకన్నీ మేలుడే కదా. ఇది అపోహ. నిజం ఏంటంటే నన్నే పట్టించుకుంటాడు ఆయన. ఎందుకో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాస్తున్నాడు. 5 నుంచి నేను చదివి వినిపిస్తాను. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ప్రభువు వేయు కదా, ప్రభువు వేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. ప్రభువు ఎందుకు మనల్ని శిక్షిస్తాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట.
నిజమైన స్నేహితుడు మేలు కోరి లోతైన గాయములు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. లోతైన గాయాలు అంతరంగంలోకి వచ్చి చెడుతనాన్ని తీసివేస్తాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నా చిన్నతనంలో మా నాన్న నన్ను కొట్టిన విధానం చూస్తే దారుణం. ప్రేమ వచ్చినప్పుడు చంకన ఎక్కించుకునేవాడు. ఏదైనా తేడా జరిగితే మామూలు కొట్టేవాడు కాదు. 4 రోజులు ఆ నొప్పులు పోయేట్టు కదా, అంతగా కొట్టేవాడు. ఆయన కొట్టిన ప్రతిసారి ఆ వయసులో నాకు అనిపించేది, ఏంటి ఇంత కొడుతున్నాడు, చాలా కోపగించుకునేవాడిని, చాలా బాధపడేవాడిని మా నాన్న మీద, ఏంటి ఇంత కొడుతున్నాడని. ఇప్పుడు లేడు ఆయన, ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కొట్టుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకు ఆయన కొట్టాడు అంటే ఇంకెవరు నన్ను కొట్టకూడదు కాబట్టి. ఎందుకు తల్లిదండ్రులు మనల్ని కొడతారు అంటే ఇంకెవరి చేత మనం తన్నులు తినకూడదు కాబట్టి. ఊర్లో మనల్ని కట్టేసి కొట్టారనుకో గౌరవమేనా? పోలీసులు తీసుకుని వెళ్ళి లాకప్లో పెట్టి కొట్టారనుకో గౌరవమేనా? ఇంకెవరు నా బిడ్డను కొట్టకూడదు కాబట్టి వాళ్ళు వచ్చే అవలక్షణాలు నేనే తీసివేస్తానన్నది మా నాన్న ఆలోచన, ప్రతి నాన్న ఆలోచన. దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎందుకు దండిస్తాడు? మనం స్వభావ సిద్ధంగా పాపులమే. స్వభావ సిద్ధంగా మనకు ఏమి ఇష్టం? పాపమే ఇష్టం. మన లోపల పాపమే ఉంది, బయట పాపమే ఉంది. ఏం చేస్తాం? వదిలిపెడితే మనం పాపమే చేస్తాం. ఈ మైక్ ఇక్కడ పెట్టి కిందికి దిగిన తర్వాత నేను చేసేది అదే, ముసుగు తీసిన తర్వాత మీరు చేసేది అదే, అంతేనా? మరి మనల్ని దేవుడు బెత్తం వాడాలా వద్దా? బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే నిత్యత్వాన్ని కోల్పోతాం. నంబర్ 1, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమించట్లేదు అంటే ఆయన మనల్ని దండించడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి దండిస్తున్నాడు. ఈసారి శ్రమ వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పండి దేవుడికి, ప్రభువా కృతజ్ఞతలు. ఓసారి అనారోగ్యం ఎక్కువైంది, శరీరంలో నొప్పి ఎక్కువైంది. ఎంత నొప్పి అంటే ఎవరు లేరు చుట్టుపక్కల, ఒక్కడనే ఉన్నాను. నేను ఉండేది ఒక అడవి ప్రాంతంలో ఉంటాను. అడవి ప్రాంతం నాది. వర్షం పడింది, అది లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. ఆ నొప్పి భరించిన గట్టిగా కేకలు వేశాను. ఎవరికి వినపడదులేండి, గట్టి కేకలు వేశాను. ఏమని కేకలు వేశానంటే, ప్రభువా ఎందుకు ఈ నొప్పి నాకు అనుమతించావో నాకు తెలియదు, కానీ దీనికి కారణం నీకు తెలుసు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను కేకలు వేశాను. నొప్పిని తీయమని అడగలే నేను. ఎందుకు ఈ నొప్పిని అనుమతించావో నాకు తెలియదు, నీకు తెలుసు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇది నేను వేసిన కేక. ఎప్పటికదే వేస్తాను, భవిష్యత్తులో ఇంకేం జరిగినా అదే అంటాను, ప్రభువా ఇది నీకు తెలుసు, నీ కనుసన్నల్లో ఇది జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. నాకు తెలియాల్సిన అక్కర్లేదు, నీకు తెలుసు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన నాకు అంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నాకు ఆయన ఒక శ్రమను అనుమతించినప్పుడు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. కారణం ఏంటంటే, నేను ఎక్కడో తప్పుత్రోవ పడుతున్నాను, లేదా తప్పుత్రోవ పట్టబోతున్నాను, లేదా తప్పుత్రోవ పట్టిన వాళ్ళకి హెచ్చరిక చేసే అనుభవం నాకు కావాలేమో. నేను చెడిపోయినా నాకు శ్రమ వస్తుంది, నేను చెడిపోతానని తెలిసినా శ్రమ వస్తుంది, లేదా ఎలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకి నేను చెప్పాలి అంటే నాకు అనుభవం కావాలి కాబట్టి శ్రమ వస్తుంది. ఏదైనా కావచ్చు. అది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను శిక్షిస్తాడు. మా నాన్న ఇప్పుడు లేడు, చనిపోయాడు. నాకంటే ముందు చనిపోయే మా నాన్న నన్ను అంతగా శిక్షించినప్పుడు నా మేలు కోరి, మరి నిత్యత్వంలో నన్ను ఉంచుకోవాలనుకున్న దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా. శిక్షించకపోతే మనం ఏదైనా తేడాగా ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు బాధపడాలి. ఏంటి ప్రభు వదిలిపెట్టేసేవేంటి, నన్ను అలా వదిలిపెట్టేసేవేంటి అని అప్పుడు మనం బాధపడాలి. కానీ ఈరోజు రివర్స్ అయింది.
ప్రభువా నాకే ఎందుకు ఈ కష్టాలు అని అడుగుతున్నారు చర్చికి వెళ్ళి. నాకే ఎందుకు ప్రభు ఈ కష్టాలు, ఇంకెవరికి కష్టాలు? ప్రభు నేను అది చేశాను కదా, ఇది చేశాను కదా, అది ఇది చేస్తే కష్టాలు రావని బైబిల్ ఏమైనా చెప్పిందా? దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచి పెట్టాడు. చదివితే కదా మనం బైబిల్ ఎప్పుడైనా చదవం. నీతిమంతుడు 7 మార్లు పడినను అంటే నీతిమంతుడు పడతాడా? పడే సందర్భాలు వస్తాయా? పడతాడు. శ్రమదినమందు నీవు కృంగిన ఎడల అంటే శ్రమదినం వస్తుందా? వస్తుంది. ఎస్ ప్రభు అంటాడు. ప్రభు ఈ రాతి నెలలో పడినటువంటి విత్తనాలు భావం ఏంటి ప్రభువా? భావం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని వింటారు, వెంటనే అంగీకరిస్తారు. అయితే వాక్యము నిమిత్తము ఎలాగైతే సూర్యుడు వచ్చి మార్చివేశాడో అలా వాక్యము నిమిత్తం శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు వాళ్ళు త్వరగా వేరైపోతారు. అంటే వాక్యాన్ని బట్టి శ్రమ వస్తుందా? రాదా? పైన సూర్యుడు వస్తాడు కదా, సూర్యుడు అంటే శ్రమ, నింద, బాధ, విత్తనం. వేరు లోతుగా తన్నుతూ ఉంటే సూర్యుడు ఎంత వచ్చినా ఇబ్బంది లేదు. వేరు తన్నట్లేదే, రాయి ఆగిపోయింది. ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు మాడిపోతాము. శ్రమ తప్పదు, బాధ తప్పదు, ఖచ్చితంగా అదొక దశ. అదొక దశ కాదు, పదే పదే మనల్ని తట్టేటువంటి దశలు అవి. ఒక్కసారి వచ్చింది శ్రమ ఇక వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితి లేదు. భూమి మీద నరుని దినాలు యుద్ధ దినములు కావా అంటాడు యోబు. ఎక్కడున్నామంట? మనం యుద్ధరంగంలో ఉన్నామంట. యుద్ధరంగంలో ఒక్కసారి ప్రవేశించిన తర్వాత, ఒకరిద్దరిని నరికిన తర్వాత, కత్తి ఇలా పక్కన పెట్టి, డాల్ ఇలా పక్కన పెట్టి, అలా తల మీద చేయి పెట్టుకొని ఇలా పడుకునేటువంటి సందర్భం ఉంటుందా? ఆహా. శత్రువులు వస్తూనే ఉంటారు, నువ్వు కత్తి తిప్పుతూనే ఉండాలి అంతే. చెయ్యి తిమ్మిరెక్కినా, చెయ్యి విరిగినా ఇంకో చెయ్యి ఆడిస్తూనే ఉండాలి. ఏమాత్రం మిస్ అయిందనుకో తల పోతుంది. తల మిగిలినంత సేపు తిప్పుతూనే ఉండాలి. భూమి మీద నరుడి దినాలు యుద్ధ దినాలు కావా? ఎక్కడున్నాం మనం? యుద్ధ రంగంలో ఉన్నాం. కాబట్టి ఒక శత్రువు పోతే ఇంకో శత్రువు రానే వస్తాడు. ఒక బాణం మిస్ అయితే ఇంకో ఈట రానే వస్తుంది. ఒక గుర్రాన్ని తప్పించుకుంటే ఇంకో ఏనుగు ఎదురవుతుంది. అట్టు చివర మరణం ఒకటి ఉందే, ఆ మరణ పంచు వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే పోవాలి. చివరికి ఆ మృత్యు ఒడిలో నెమ్మలించాలి. అది విషయం. కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నన్ను శిక్షిస్తాడు. ఆయన శిక్షించటం లేదంటేనే మనం అనుమానించాలి. ఈరోజు చర్చిలకు వెళ్ళి ఎందుకు పిలుస్తున్నారు? చర్చికి ఎందుకు పిలుస్తున్నారు అంటే కుదరని రోగమా ఏంటంట? కుదరని రోగమా? ఇంతకు నీకు షుగర్ తగ్గిందా అని అడగండి. ఆ మైక్ తీసుకొని కుదరని రోగమా అంటే పాస్టర్ గారంటే మీకు షుగర్ పోయిందా అని అడగండి. నీకు కూడా పోలేదు కదా, నీకు కూడా షుగరే కదా. ఏదో ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ తీసుకున్నట్టు బిల్డప్ ఒకటి. ఎవరు చెప్పారు నీకు అలా ప్రకటించమని? ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో చెప్పు. రోగాలతో సమస్యలతో నీకేంటి పని? నేను తిన్నదాన్ని బట్టి, నేను తాగిన దాన్ని బట్టి, నేను తిరిగిన దాన్ని బట్టి నేను రోగాలు తెచ్చుకున్నాను. ఆయన బహుమానాలు అవి కదా. రోగాలు ఎందుకు వస్తాయి? నోటికి హద్దు ఆపులేక. మా ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండే, ఒకసారి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చోంటే నాతో అంటున్నాడు, సార్ ఆయన చాలా పిహెచ్డీలు చేశాడు. సార్ నేను చాలా పిహెచ్డీలు చేశాను కదా, వేస్ట్ సార్ అవన్నీ అన్నాడు. ఏం సార్ ఏమైంది అన్న? మనం 6వ తరగతి నుంచి చదువుతున్నాం కదా సార్, బ్యాలెన్స్డ్ డైట్ అని, సమతుల్య ఆహారం అని చదువుతున్నాం కదా సార్. చదువుతున్నాం కదా సార్. ఇన్ని పిహెచ్డీలు తెచ్చుకొని ఇంత ఒక కడుపేసుకున్నా చూడండి సార్ నేను అన్నాడు ఆయన. చాలాసేపు ఆలోచించారు. నిజమే కదా, చదవడం వేరే, ఇక్కడ చదివింది ప్లేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గుర్తుకు రావాలా? అరే నా ప్లేట్లో లెసన్ చెప్పి
క్లాసులో చెప్పిన ఐటమ్స్ లేకుండా ఒకవైపు బజ్జీలు, ఒకవైపు చికెన్ పకోడా, ఒకవైపు ఇంకొకటి ఇంకా వేసుకొని టీచర్ చెప్పింది ఏంటి, ఏమేదనం అన్నాడు, ఇక్కడేం తింటున్నాను అనే స్పృహ లేకుండా ఇంత బొజ్జలు పెట్టుకొని పిహెచ్డీలు సంపాదించి ప్రతిరోజు సాయంకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే ఇది గొప్పతనం, ఇదే సార్ చదువు అంటే అని అన్నాడు కదా. నేనేం చెప్తున్నా, ఇంతకీ రోగాలు మనం కష్టపడి సంపాదించుకున్న బహుమానాలు. వాటిని యేసుప్రభు పుస్తకం తీసేస్తే మన కష్టాన్ని తీసేసినట్టు కదా. చెప్పండి, ప్రతిరోజు సాయంకాలం వెళ్ళి చికెన్ పకోడా తినకపోతే మీకు నిద్ర వస్తుందా, నాకు నిద్ర వస్తుందా? మరి వద్దా రోగం? ప్రతిదానికి హద్దు ఆపు ఉంటుంది. నేనేమంటున్నాను అంటే, కుదరని రోగమా? కుదరదు. కుదిరితే ఆయన అన్యాయస్తుడు. ఎందుకని ఇలా కాదు ప్రకటించాల్సి ఉంది. కుటుంబాల సమస్యల, కోర్టులో కేసుల, ఎందుకు కేసు అయింది? సువార్త చెప్తుంటే కేసు పెట్టారా? లేదే. నేనేమంటున్నాను అంటే, మన జీవితంలో కష్టం లేకుండా చేసేదానికి ప్రయాసపడుతున్నారు ఈరోజు పాస్టర్లు. నో, చచ్చిన తర్వాత కష్టం లేకుండా చేయడానికి ప్రయాసపడాలి. జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి, ఇదిగా తీసేయాల్సింది ఇక్కడ. చనిపోయిన తర్వాత కష్టం లేకుండా చేయడానికి ఇక్కడ ప్రయాసపడాలి. మనల్ని ఏం చేశారు, చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారని ఇప్పుడే ప్రకటిస్తున్నారు. అన్నీ ఈ చర్చికి వస్తే అన్నీ పోతాయంట, ఏ కష్టం ఉండదంట. నమ్మకండి, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. బయట వాళ్ళకి ఒకంత పనిష్మెంట్ ఉంటే మనకు రెండింతల పనిష్మెంట్ ఉంటుంది. బయట చూచున్నట్టు వదులుతాడేమో కానీ కొన్ని సందర్భాల్లో, మనల్ని మాత్రం చూచుతున్నట్టు వదలడు ఆయన. ఖచ్చితంగా పట్టించుకోడు, ఎందుకంటే మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమను అనుభవిస్తాడు అంటే, ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నంబర్ 2, దేవుడు మనల్ని ఎందుకు బాధకు అప్పగిస్తున్నాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలాగ వ్రాయబడింది. మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, మనలో శీలాన్ని పెంపొందించడానికి, మనలో నిరీక్షణను పెంపొందించడానికి. చదివి వినిపిస్తాం చూడండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ అంటే కష్టమే కదా, నొప్పే కదా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమ దేన్ని పుట్టిస్తుందంట? ఓర్పు. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎంత శ్రమ వచ్చినా సరే మనలాగా ఉక్కిరి బిక్కిరి గారు. ఎందుకని? అలాంటి శ్రమలు వచ్చి 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 ఓర్పు అలవడింది. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, సుఖం బోరు కొడుతుందంట, కానీ శ్రమ బోరు కొట్టదు. ఎందుకని? వచ్చిన శ్రమే రాదు మనకి, ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తుంది. అది వచ్చింది అనుకో బోరు కొడుతుంది మనకు కూడా కదా. శ్రమ ఎప్పుడు కూడా వచ్చిందే రాదు. ఈరోజు ఒక రూపంలో వస్తే రేపు ఇంకో రూపంలో వస్తుంది, రేపు ఇంకో రూపంలో వస్తుంది, రేపు ఇంకో రూపంలో వస్తుంది. కాబట్టి బోరు కొట్టదు శ్రమ. కానీ సుఖం చూడు, మనమే వెళ్తాం ఆ షాపుకి, మనమే కొంటాం, మనమే తాగుతాం, రిపీటెడ్గా ఉంటుంది ఇది సుఖం. బోరు కొట్టేస్తుంది. మనమే టికెట్ తీసుకుంటాం, మనమే థియేటర్లోకి వెళ్తాం, బోరు కొట్టేస్తుంది. అదే పేకాట, అదే బూతులు, అదే వ్యవహారం, బోరు కొట్టేస్తుంది సుఖం. కానీ కష్టం అలా కాదు, శ్రమ అలా కాదు. ఈరోజు ఒక రూపంలో వస్తుంది, రేపు ఇంకో రూపంలో వస్తుంది. శ్రమ అయితే వస్తుంది, రూపాన్ని మారుస్తుంది, బోరు కొట్టదు. కష్టం ఏం చేస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. చూశానులే ఇలాంటివి, చూశానులే ఇలాంటివి, చూశానులే ఇలాంటివి. ఎందుకంటే రూపం మార్చుకొని కొత్తగా దాడి చేస్తుంటే ఇంకో కొత్త శ్రమ వచ్చిందనుకో మనల్ని పడగొట్టలేదు ఇది, ఎందుకంటే చాలా దాటిపోయాయి. ఓర్పును పుట్టిస్తుందంట శ్రమ. శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ. పరీక్ష అంటే క్యారెక్టర్, నిరీక్షణ అంటే హోప్ కదా. ఈరోజు క్రైస్తవులుగా మనం శ్రమ అనుభవిస్తున్నాం అనుకో, పదే అదే పరీక్ష గురవుతుంది అనుకో, అదే ఇబ్బంది గురవుతున్నాం అనుకో, మనల్ని మనం ఓదార్చుకునేది దేంతో తెలుసా? నాకు నిరీక్షణ ఉంది.
ఓర్చుకుంటే అక్కడ ఆయనతో పాటు వెళ్తాను, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆ నిరీక్షణ ఈరోజు పరీక్షను భరించడానికి, ఈ శ్రమ, ఈ ఓర్పు, ఈ శ్రమ, ఇవన్నీ కూడా ఏంటంటే మనలో విశ్వాసాన్ని, మనలో శీలాన్ని, మనలో నిరీక్షణను పెంపొందించడానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని శ్రమల యందును అతిశయపడుదుము అంటున్నాడు. ఈ మాట ఇంకెవరికి చెల్లదు, ఒక క్రైస్తవులు తప్ప. శ్రమల యందును అతిశయపడదాం. అతిశయం అంటే గర్వం. ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్గా అతిశయపడదాం శ్రమల్లో. ఎందుకని? నాకు ఓర్పు వస్తుంది, నాకు పరీక్షకి ఎలా నిలవబడాలో అర్థమవుతుంది, నిరీక్షణ అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. నిరీక్షణ అంటే కనబడని దాన్ని ఎదురు చూడడం, కనబడని దానికోసం ఓపిక ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటాం. ఇలా పరీక్ష గురయ్యే కొద్దీ కనబడనటువంటి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కోసం ఎదురు చూస్తాం, నిరీక్షణ. దేవుడు మన జీవితంలో శ్రమను ఎందుకు అనుమతిస్తాడు? నంబర్ 1, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. నంబర్ 2, మనలో ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కోసం. నంబర్ 3, దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడు అంటే దేవుని మీద ఆధారపడడానికి. దేవుని మీద ఆధారపడడానికి. నా జేబు నిండా డబ్బు ఉన్నంతకాలం, నా శరీరంలో ఆరోగ్యం, బలం ఉన్నంతకాలం, నా చుట్టుపక్కల పలుకుబడి ఉన్నంత కాలం నేను దేవుడి మీద ఆధారపడినట్టు నటిస్తాను, ఆధారపడను. అర్థమవుతుందా? యోబు విషయంలో దేవుడు అన్నాడు, ఊజు దేశమందు నా భక్తుని చూసావా యోబుని అని అంటే, ఆ మొత్తం డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో అపవాది అంటాడు, యోబు ఊరక నేను ఎందుకు భయభక్తులు గలవాడాయనా అని అంటాడు. యోబేమి ఊరకే భయభక్తులు కలిగి లేడు, చాలా ఇచ్చావు, వాటి కంచె వేసావు కాబట్టి భక్తి కలిగి ఉన్నాడు. మనం సుఖాల్లో ఉన్నప్పుడు, క్షేమంలో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడినట్టు ఉంటాం. అప్పుడు అపవాది అడిగాడు, ఒక్కసారి నాకు అనుమతి ఇచ్చి చూడు, పర్మిషన్ ఇచ్చి చూడు, మొత్తం తీసేస్తాను, అప్పుడు యోబు నీ మీద ఎంతవరకు ఆధారపడతాడో చూద్దాం, నిన్ను ఎంతవరకు గణపరుస్తాడో చూద్దాం. మొత్తం తీసేశాడు. తీసేసిన తర్వాత 3వ అధ్యాయం మొదలుపెట్టి 31 వరకు దేవుణ్ణి దోషిగా నిలవబెట్టాడు యోబు. మనం 2వ అధ్యాయం చివరికి వచ్చి ఆగిపోతాం కదా, ఎందుకంటే ఆ తర్వాత అర్థం కాదు కాబట్టి. యోబు గ్రంథం మనకు అర్థమయ్యేది ఎన్ని అధ్యాయాలు అంటే 2 అధ్యాయాలు. 3వ అధ్యాయాన్ని చివరని చదివారా? చదివినట్టే గుర్తు, ఏం చదివేమో గుర్తులేదు కదా. ఏంటో అవన్నీ డైలాగ్ రూపంలో ఉంటుంది, ఏంటో ఎవరో వాళ్ళు ఏంటో తెలియదు మనకు. అది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నది 2వ అధ్యాయం. అంత అయిపోలే యోబు గ్రంథం. 3వ అధ్యాయం కూడా స్టార్ట్ అయింది. 3వ అధ్యాయం ప్రారంభం ఏముంటుంది తెలుసా? యోబు తాను పుట్టిన దినాన్ని శపించడానికి మొదలుపెట్టాడని, అసలు నేను ఎందుకు పుట్టానని ప్రారంభించాడు. నేను ఎందుకు పుట్టాను అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? నన్ను ఎందుకు పుట్టించావని. అంటే తప్పెవరు చేశారు ఇక్కడ? ఆయన అక్కడ మొదలుపెట్టి ఆయన నిందించడం, నన్ను ఎందుకు పుట్టించావు అసలు ఈ భూమి మీద, నేను ఎందుకు పుట్టాల్సి వచ్చింది అసలు ఈ భూమి మీద అని ప్రారంభించి 31వ అధ్యాయం వరకు రమ్మను దేవుణ్ణి న్యాయ సభకు, నిరూపిస్తా నేను అన్యాయస్తుడిని, ఆయన అన్యాయం చేశాడని, ఈయన న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు అని ప్రారంభిస్తాడు. అంత నేరారోపణ చేస్తాడు. ఎందుకు? మొత్తం తీసేశాడు కాబట్టి. తర్వాత మరలా చివరికి వచ్చేటప్పటికి మోకాళ్ళ మీదకి వచ్చాడు. తర్వాత చూద్దాం. నేనేమంటున్నాను అంటే, దేవుడి మీద ఆధారపడినట్టుంటాం అన్నీ ఉన్నప్పుడు, అవి తీసివేసినప్పుడే ఆధారపడడం అంటే ఏంటో అర్థమవుతుంది. యేసుప్రభు అపోస్తలులకి ఒక్కొక్కరు అకౌంట్లో ₹1,00,00,000 వేలే, దారి ఖర్చులకు ఉంచండి అని చెప్పలే ఆయన. ఏమన్నాడు తెలుసా? నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అనేది ఇచ్చి పంపించాడు. ఏ పూటకు ఆ పూట ఏం చేయాలంట? ప్రార్థన. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మనం
ఇంటి నిండా సోనా మసూరా బియ్యం పెట్టుకొని నేడు మా అనుదినాన్ని మాకు దయచేయి. కుక్కర్లో వండి పెట్టాలా ఏంటి నా తెలియగడుతాను. బ్యాంకులో బ్యాలెన్స్ మూలుగుతుంది, ఇంట్లో ధాన్యం మూలుగుతుంది. నేడు మా అనుదినాన్ని మాకు దయచేయి అంటే కామెడీ కానీ చేస్తున్నావా ఏంది? కామెడీ కదన్నా, పరలోక ప్రార్థన. అలా దేవుని చెప్పాడా? తల లేదు, తోక లేదు, అక్కడ ఉంది, మేము చదువుతాం అంతే. నాకు అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నారు అలా? మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అక్కడ వండి పెట్టుంటారు ఫుల్గా. మీటింగ్లో వెళ్తా కదా, పెద్ద బాండవలో చేసి పెట్టుంటారు, గుమాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మా అనుదినాహారం మాకు దయచేయి అంటే ఇది వద్దా? ఇది తినరా? మనం ప్రార్థన చేసినా, మనం ఒక మాట మాట్లాడినా అది లేఖనానికి సరిపోవాలి. సమయం సందర్భం ఉండాలి. అపోస్తులకి అకౌంట్లో డబ్బు ఇవ్వలేదు, దాన్ని ఇవ్వలేదు, అలా ఉత్తిరే పంపిస్తూ చెప్పాడు, వెళ్ళి ప్రార్థన చేయండి, ఆ రోజు ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తాను, ఆ ఇంట్లో ఉండి తినండి, ఇల్లు తిరుగుతుందని చెప్పాడు. మరలా ఏం చెప్పాడు ఆయన? ఎవడు యోగ్యుడో ఆ ఇంటికి వెళ్ళండి, వాడు ఏం పెడితే అది తినండి, ఇంటింటికి తిరగవద్దు అన్నాడు. ఈరోజు పాస్టర్ ఒక ఇంటికి వస్తాడా, మొత్తం ఊరంతా రౌండ్ వేస్తాడా కదా? మొత్తం రౌండ్ వేస్తే కానీ తృప్తి ఉండదు. ఎందుకని? ఏం మిస్ అవుతుందో, ఏ ఐటమ్ మిస్ అవుతుందో, ఏ కానుక మిస్ అవుతుందో. చచ్చా, మనల్ని పోషించే బాధ్యత ఒకరికి ఇచ్చుంటాడు. ఇల్లు తిరగొద్దు. బలపరుద్దామని తిరిగితే మంచిది, నువ్వు బలపడదామని తిరిగితే మంచిది కాదు. నేనేం మాట్లాడుతున్నా ఇంతకీ? అపోస్తలుగా ఆయన అకౌంట్లో డబ్బు ఇవ్వలే, నేడు మా అనుదినాహారం మాకు దయచేయి అని చెప్పాడు. అంటే నా మీద ఆధారపడి పరిచర్య చేయండి. మీరు జాలెను తీసుకుని వెళ్ళకండి, సంచనైనను జాలెనైనను తీసుకుని వెళ్ళకండి. సంచి అంటే ఇచ్చింది ఇచ్చినట్టు కూర్చుకోకండి, జాలె అంటే పర్సు మెయింటైన్ చేయకండి. పర్సు మెయింటైన్ చేస్తారనుకో, ఉందిగా పర్సులో. సంచి మెయింటైన్ చేశారనుకో, ఉందిగా ధాన్యం. 2 జతలు బట్టలు తీసుకుని వెళ్ళకండి, చేతి కర్ర తీసుకోకండి. ఎందుకు చేతి కర్ర తీసుకోవద్దు? నేను మీకు ప్రొటెక్షన్ ఇచ్చేది, కర్ర కాదు. ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు, ఎవరిని మంచి చేసుకోవద్దు. మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అందరూ దౌడడం స్టార్ట్ చేస్తాం. ఒకసారి దౌడడం స్టార్ట్ చేస్తామనుకో, వాక్యాన్ని వక్రీకరించాల్సి వస్తుంది. కుశల ప్రశ్నలు అడగండి, మనుషుల ముఖాన్ని చూసి వాక్యం చెప్పకండి. నేనేం చెప్పమన్నానో అది చెప్పండి. శత్రువులు అయితే అయ్యారు కాక, ఇబ్బంది ఏంటి? ఈరోజు పాస్టర్లు ఒక మాట మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకని? శత్రువులు అవుతారు మనుషులు. అయితే ఏంటి, తప్పేంటి? ఎవరైనా నొచ్చుకుంటారేమో, వారి మనోభావాలు దెబ్బతింటాయి. మనకైనా మనోభావాలు దేవుడికి ఉండవా? దేవుడు బాధపడ్డా? ఒక పాస్టర్ వేదిక మీద నిలబడుతున్నది, దేవుని సముఖంలో, వెనకాల దేవుడు ఉన్నాడు, నన్ను మాట్లాడించే దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పమన్నది చెప్పకుండా మార్చినప్పుడు ఆయన బాధపడ్డా? మనుషులు బాధపడితే ఏంటి వచ్చిన నష్టం? కానుక, ధాన్యమా? ఏంటి నష్టం? ఏమైంది నష్టం వస్తే? దేవుడు ఇవ్వడా? యేసుప్రభు ఏం నేర్పించాడంటే అపోస్తలులకి ఆయన మీద డిపెండ్ అవ్వడం, డిపెండెన్స్. అన్నీ ఉన్నప్పుడు మనం ఆయన మీద ఆధారపడినట్టుగా ఉంటాం, కానీ ఆధారపడం. అన్నీ పోయినప్పుడు ఆయన మీద ఆధారపడడం అంటే ఏంటో నేర్చుకుంటాం. అందుకు శ్రమ అనుమతించబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. అపోస్తలుడైన పౌలుకున్న ప్రత్యక్షతలు అన్నీ కాదంట, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయంట. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ
ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. ఏమన్నాడు ఆయన? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే క్రీస్తు బలం ఏంటో నాకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు బలవంతున్నో క్రీస్తు బలం నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు క్రీస్తు బలం ఏంటో నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను సంతోషపడుతున్నా అంటున్నాడు ఆయన. మొదట ప్రార్థన చేశాడు ముమ్మారు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి అని. అయితే దేవుడు అన్నాడు, ముళ్ళు తీసేయను కానీ కృపనిస్తాను నీకు, నా కృప నీకు చాలులే అన్నాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే క్రీస్తు బలాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు సంతోషించడం ప్రారంభించాను అంటే, నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుతున్నాను. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకో, ఆ రోజంతా ప్రార్థన చేయం, మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే హడావిడి గందరగోళం, ఓ సంతోషంలో మర్చిపోతాం ప్రార్థన కదా. అదే ఇంట్లో సమస్య వచ్చి పడింది అనుకో, ఎవరి గదులోకి వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారో చెప్పు. మనల్ని ఎవరు దేవుడి మీద ఆధారపడి చేస్తున్నారు? శ్రమ. అలాగని శ్రమనే కోరుకుండా నేను చెప్పట్లేదు. శ్రమ వచ్చినప్పుడు వాక్యంతో ఓదార్చుకునేదని చెప్తున్నా. ప్రభు మాకు శ్రమనే ఇవ్వని మీరు అడగమని చెప్పట్లేదు, అడిగిన ఆయన శ్రమనే ఇవ్వడు. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఇస్తాడు. మన జీవానికి మన నిత్యత్వానికి ఏది కావాలో అది ఇస్తాడు ఆయన. అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎలా మనల్ని మనం ఓదార్చుకోవాలి అని దాన్ని చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఆయనకున్నటువంటి ముళ్ళు, ఆయన బలహీనత విషయంలో ఏం చెప్తున్నాడంటే, నేను బలహీనుణ్ణే, ఎప్పుడైతే నా బలహీనతను నేను గుర్తెరిగానో అప్పుడు క్రీస్తు బలం మీద ఆధారపడుతున్నాను, అప్పుడు క్రీస్తు ఇచ్చే బలాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నేను బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ దేవుని నేను స్తుతిస్తున్నాను, ఆయన సంతోషిస్తున్నాను. శ్రమ మన శక్తి ఏంటో మనకు తెలియజేస్తుంది. మనం ఏం చేయగలమో మనకు తెలియజేస్తుంది. శ్రమ రానప్పుడు నేను ఇది అనుకుంటాం. ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆయన లేకపోతే నేను ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి అనేటువంటి దగ్గరికి తీసుకుని వస్తుంది, అర్థం చేస్తుంది శ్రమ. క్రీస్తు బలాన్ని మనం అనుభవించడానికి, క్రీస్తు బలం మీద ఆధారపడడానికి శ్రమని, బాధని, నిందని, అవమానాన్ని, ఉపద్రవాన్ని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. చెప్పండి, దేవుడు మన జీవితంలో శ్రమను ఎందుకు అనుభవిస్తాడు? నంబర్ 1, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నంబర్ 2, మనలో ఓర్పు, పరీక్ష నిలవబడ్డం, నిరీక్షణ కలిగి ఉండేదానికి అనుమతిస్తాడు. నంబర్ 3, దేవుని మీదనే ఆధారపడడానికి, దేవుని బలాన్ని అనుభవించడానికి. నంబర్ 4, ఎందుకు దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు అంటే, మన యందు దేవుడు మహింపరచబడ్డానికి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసుప్రభు ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే పక్కన ఎవరు కనిపించారంట? ఒక గుడ్డివాడు. చెప్పండి, మన శ్రమలన్నింటినీ ఒకవైపు పెట్టి కళ్ళు కనిపించిన వ్యక్తి శ్రమలు ఒకవైపు పెడితే ఎవరి శ్రమలు ఎక్కువ ఉంటాయి? ఆ వ్యక్తివేనా, మనవి కాదా? ఎంత శ్రమ వచ్చినా కళ్ళు కనపడుతున్నాయి కదా, ప్రపంచాన్ని చూస్తున్నాం. ఒకసారి నన్ను ఇంకో వ్యక్తిని ఒక ప్రాంతానికి మీటింగ్ పిలిచారు. పిలిస్తే ఆ వ్యక్తి కళ్ళు కనిపించవు ఆ వ్యక్తికి, ఇంకో పాస్టర్ గారికి. ఇద్దరు భోజనం పెట్టారు, నాతో పాటు ఇంకొంతమంది కూర్చున్నారు. మొత్తం 10 మంది కూర్చున్న భోజనానికి. భోజనం వడ్డించారు, ఐటమ్స్ కొంచెం టేస్ట్గా ఉన్నాయి. గబగబా తింటున్నా. నేను తినేసాను, అయిపోయింది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి తినేసాను, అయిపోయింది. అన్న వాటర్ తీసుకురండి చేయగడుకోవాలంటే ఆయన
తీసుకొచ్చాడు. చేయగడుకొని ఇలా పక్కన చూశాను. నా పక్కనే కూర్చున్నాడు పాస్టర్ గారు. చూస్తే అప్పటికే నాకు తెలిసి ఒక 4 ముద్దలు కూడా తినలే, 4 పిడసలు కూడా తినలే. మేమంతా తినేసాం. షాక్ అయ్యాను, మరలా బాధపడ్డాను. అయ్యో, నా పక్కన కూర్చున్న వ్యక్తి కళ్ళు లేని వ్యక్తి అని కనీసం నాకెందుకు ఆలోచన కూడా రాలే. యథావిధిగా తినేసాను, మర్చిపోయాను, నాకు అసలు పట్టించుకోవాలి నేను. అలా చూసిన వెంటనే మేమంతా తినేసాం, ఆయన ఒక్కడే తింటున్నాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఆ ముక్క ముందు తెలుసుంటే కనుక నిదానంగా తిని ఉండేవాడిని ఆయన తినేంత వరకు. చాలా బాధ అనిపించింది. అప్పుడు నిదానంగా చూస్తే ఆయన వైపు 4-5 ఐటమ్స్ పెట్టారు. 4-5 ఐటమ్స్ పెట్టారు కాబట్టి నేను గబగబా తినేసాను. కానీ ఆయనకు 4-5 ఐటమ్స్ పెట్టేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే ఇలా అన్నాన్ని వెతుక్కోవాలి, దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక ఐటమ్ని వెతకాలి, తర్వాత ఇంకో ఐటమ్ ఇంకా అలా 4 కలిపి మరలా తీసుకొచ్చి ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలి. ఇదంతా కళ్ళు లేకుండా జరుగుతుంది, ఎందుకంటే ప్లేట్లో ఏది ఎక్కడుందో తెలియదు ఆయనకి. నిజంగా బాధ అనిపించింది. ఆయనతో పోల్చుకుంటే మన శ్రమ నీళ్లు తాగాలన్నా ఒకరిని అడగాలి, నీళ్లు పోసుకోవాలన్నా ఒకరిని అడగాలి, నిద్రపోవాలన్నా ఒకరిని అడగాలి, బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా ప్రతి దానికి ఒకరి మీద ఆధారపడాలి. ఇంటికి అల్లంత దూరంలో వెళ్ళాడు, ఎందుకో అకస్మాత్తుగా వర్షం స్టార్ట్ అయింది. ఏంటి ఆయన పరిస్థితి? అకస్మాత్తుగా గాలి వాన ప్రారంభమైంది. ఏంటి ఆయన పరిస్థితి? 1 కాదు 2 కాదు, 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ప్రతి సమయంలో శ్రమే కదా. అలాంటి గుడ్డి వ్యక్తి కనిపించాడు యేసు ప్రభుకి, ఆయన శిష్యులకి. ఆయన కనబడగానే వెంటనే శిష్యులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఎవరి పాపం ఇది? దేవుడు చెప్పాడా గుడ్డోళ్ళంతా పాపం చేయడం వల్ల పుడుతున్నారని? తల్లిదండ్రులు పాపం చేస్తారు అందుకే వీళ్ళు గుడ్డోళ్ళకు పుడతారు, దేవుడు చెప్పాడా? ఎక్కడ లేదు. మోషే అన్నాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. అప్పుడు దేవుడు అన్నాడు, గుడ్డివాడినే కానీ, మూగవాడినే కానీ, నోటి మాంద్యం కలిగిన వాడిని కానీ, చెవిటి వాడిని కానీ, మూగవాడిని కానీ అందరిని పుట్టిస్తున్నది నేను కాదా? నాకు తెలీదా నీకు నోటి మాంద్యం అని? మ్యానుఫ్యాక్చరర్ అని నేనే, నాకు తెలీదా నీలో డిఫెక్ట్ ఏంటో? నీలో ఉన్న లోపం ఏంటో నాకు తెలీదా? నేనుగా తయారు చేసింది. గుడ్డివాడిని కానీ, మూగవాడిని కానీ, చెవిటివాడిని కానీ, కుంటివాడిని కానీ, మన శరీర అవలక్షణాలు ఉన్నాయే, మన తల్లిదండ్రులు చేసినటువంటి పాపమే కాదది. వాళ్ళు పాపం చేసిన అలా పుడుతున్నాం కాదది, లేకపోతే పూర్వజన్మ కర్మ ఫలితం కాదది. ఎందుకు చేశాడంటారా? యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఎందుకు పుట్టాడు అంటే, వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, దేవుడు వీడి యందు మహింపరచబడాలి, అందుకు ఇలా పుట్టాడు, అందుకు ఇలా పుట్టించాను. ఆయన కుమ్మరి, మనం జిగటమన్ను. ఒకరిని కొండగా చేయొచ్చు, ఒకరిని పైన మూతగా చేయొచ్చు, ఒకరిని గ్లాస్గా చేయొచ్చు, ఒకరిని సట్టిగా చేయొచ్చు, ఒకరిని కూజాగా చేయొచ్చు, ఒకరిని కాగుగా చేయొచ్చు, ఒకరిని తొట్టిగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన ఇష్టం. మట్టి కుమ్మరితో నన్ను ఇలా ఎందుకు చేసావని అడగకూడదు, నన్ను ఇలా చేయని ఆక్షేపించకూడదు. ఆయన కుమ్మరి, మనం జిగటమన్ను. ఆయన మనల్ని ఎలా తన మహిమకు వాడుకోవాలనుకుంటాడో అలా మనల్ని చేస్తాడు. ఎందుకు ప్రభు నన్ను నల్లగా చేసావంటే, ఎందుకు ప్రభు నన్ను పొడవుగా చేసావు, పొట్టిగా చేసావు, బండగా చేసావు? నో, ఆయన మన యందు మహింపరచబడ్డానికి, ఆయన దేన్నైనా మన విషయంలో చేయడానికి సమర్థుడు, సార్వభౌముడు. ఎందుకు ప్రభు నాకు యాక్సిడెంట్ జరిగింది? ఎందుకు ప్రభు నాకు అనారోగ్యం వచ్చింది? ఎందుకు ప్రభు నా జీవితంలో ఇలా జరిగింది? నేను నీ యందు మహింపరచబడాలనుకున్నా, అంతే. నేను వస్తూ ఉంటే ప్రయాణంలో పెద్ద యాక్సిడెంట్ అయితే, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లారీ లోపల డ్రైవరు ఇరుక్కుపోయాడు. పెద్ద పెద్ద మోకులేసి తాళ్ళు వేసి లాగుతున్నారు ఆ రేకులు, ఎందుకంటే అవి లాగితే కానీ మనిషి బయటికి రాడు. నుజ్జు అయిపోయాడు, రక్తం అలా పారిపోతుంది రోడ్డు మీద. దాన్ని చూడగానే ఒక్క సెకండ్, ప్రభువా క్షేమంగా ఉంచావు కదా, కృతజ్ఞతలు అయినా,
ఆ చనిపోయిన ఏమి పరమ దుర్మార్గుడు కాదు, బ్రతికున్న నేనేమి నీతిమంతుని కాదు. ఇంకా బ్రతుకునిచ్చావు, ఇంకా క్షేమాన్నిచ్చావు, కృతజ్ఞతలు. మరొక్కసారి ఆయన బట్టి దేవుణ్ణి మహింపరిచేటువంటి అవకాశం. అలాగని చచ్చిపోతున్న వాళ్ళందరిని బట్టి మనం స్తుతిద్దామని నేను చెప్పట్లేదు. ఆయన ఎందుకు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితిని అనుమతిస్తాడు అంటే, వారి యందు ఆయన తన్ను తాను బయలుపరచుకోవడానికి, మహింపరచబడ్డానికి. ఎందుకు వాడు గుడ్డివాడిగా పుట్టాడంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి. అందుకు దేవుడు అనుమతిస్తాడు శ్రమని కొన్ని సందర్భాల్లో. చెప్పండి, దేవుడు మన జీవితంలో శ్రమని ఎందుకు అనుభవిస్తాడు? నంబర్ 1, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నంబర్ 2, మనలో ఓర్పుని, పరీక్షకు నిలవబడేటువంటి గుణాన్ని, నిరీక్షణను పుట్టించడానికి. నంబర్ 3, ఆయన మీద ఆధారపడడం ఏంటో, ఆయన బలాన్ని అనుభవించడం ఏంటో ప్రాక్టికల్గా మనకు తెలియజేయడానికి. నంబర్ 4, మన యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి. అందుకు ఆయన శ్రమను అనుమతిస్తున్నాడు. చివరిగా దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడు అంటే, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు మాట్లాడుతున్నాడు తన అన్నదమ్ములతో. యోసేపుని అన్నదమ్ములు ఏం చేశారు? గోతిలో పడేశారు. అక్కడి నుంచి ఐగుప్తుకి అమ్మివేశారు. అక్కడి నుంచి ఎవరో కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో బ్రతికాడు. తర్వాత ఏమైంది? శోధన ప్రారంభమైంది. తర్వాత తప్పుడు కేసు బనాయించారు, చెరసాల్లో పడేశారు. మొత్తంగా యోసేపు జీవితాన్ని చూస్తే ఏంటబ్బా ఇన్ని దురదృష్టాలు వెంటాడుతున్నాయి అనుకున్నా. అమ్మ నాన్నలు దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, అన్నదమ్ముల ఆ ప్రేమను నోచుకోలేదు, తాను అమ్మివేయబడ్డాడు, బానిసగా బ్రతికాడు. సరే ఏదో కొంతకాలం ఉపశమనం దొరికింది, మంచి ఇల్లు దొరికింది అనుకునేటప్పటికీ ఒక దొంగ కేసు పెట్టబడింది. దాంతో ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో ఇనుము అతన్ని బాధించనని రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథంలో. చాలా ఇబ్బంది పడ్డాడు. అక్కడ మరలా కళ్ళకు భావం చెబితే వాళ్ళు మోసం చేశారు, చెప్పకుండా విషయాన్ని. అడుగడుగున దురదృష్టం వెంటాడింది. అయితే చివరిలో ఆయన తన దగ్గరకు వచ్చి బాధపడుతున్నటువంటి తన అన్నదమ్ములు ఉన్నారే, ఆ రోజు మనం ఇలా చేశాం కదా, దీన్ని మనసులో పెట్టుకొని మనల్ని పగ తీర్చుకుంటాడేమో అని బాధపడుతున్నారు వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి. అప్పుడు యోసేపు అంటున్నాడు 20వ వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఏంటంట? మీరు నాకు కీడు చేయడానికి తలపెట్టారు. అడుగడుగున కీడే. బాల్యం నుంచి అంతవరకు ప్రధానమంత్రి అయ్యేంత వరకు, పసితనం నుంచి ప్రధానమంత్రి వరకు మొత్తం అన్ని శ్రమలే. ఇంత దురదృష్టవంతుడు, ఇంత ఏమంటారు శాపగ్రస్తుడు, లేకపోతే ఏ సుఖానికి ఏ ఆనందానికి నోచుకున్నటువంటి వ్యక్తి ఆయన అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతుంది, కానీ దేవుడు నాకు అది మేలుగా మలిచాడు. ఎందుకు అంటే, నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఆ రోజు నాకు ఇవన్నీ జరగకపోయి ఉంటే ఈరోజు ఐగుప్తు దేశం కానీ చుట్టుపక్కల దేశాలన్నీ ఆకలితో చచ్చిపోయి ఉండేటివి. ఈ ఆనాటి ప్రపంచానికి వచ్చిన ఆ కరువులో నుంచి అనేక మందిని బ్రతికించడానికి, భోజనం పెట్టడానికి దేవుడు నన్ను ఇన్ని శ్రమల ద్వారా నడిపించాడు. కానీ ఆ చెరసాల్లో ఆయనకు అది అర్థం కాకపోయి ఉండొచ్చు, ఆ దొంగ కేసు పెట్టించుకున్నప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఆ బానిస బ్రతుకప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, అన్నదమ్ముల ద్వేషానికి లోనైనప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు అర్థమవుతుంది ఆయనకి? జీవిత చరమాంకంలో అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచాన్ని భోజనం పెట్టి బ్రతికించడానికి దేవుడు నన్ను ఈ శ్రమల ద్వారా తీసుకుని వచ్చాడు. అనేక మందిని బ్రతికించడానికి దేవుడు మనల్ని బాధకు గురి చేయొచ్చు. అనేక మందిని బ్రతికించడానికి దేవుడు మనల్ని బాధకు గురి చేయొచ్చు. ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా కదా, మామూలు దెబ్బలు తింటే ఈ ప్రసంగాలు రాలే.
మామూలు దెబ్బలు తినలేదు. అక్కడి నుంచి వస్తారు ఇవన్నీ. ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి కారణం ఏంటి? ప్రసాద్ గారిని దేవుడు కొట్టినటువంటి విధానం, ఆయన్ను శ్రమకు గురి చేసినటువంటి విధానం. కాబట్టి శ్రమ అన్ని సందర్భాల్లో మన పాపాన్ని బట్టే రాదు. అనేకుల క్షేమాన్ని మన భుజాల మీద ఆయన బాధ రూపంలో వేయొచ్చు. అనేక మంది క్షేమాన్ని, మేలుని, బ్రతుకుని మన భుజాల మీద నేడు బాధ రూపంలో వేయొచ్చు. ఇది మోసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాల విషయాల్లో ఏదో ఒక దాంట్లో ఎక్కడ కూర్చున్నా నీవు కానీ నేను కానీ ఉండొచ్చు, లేదా ఇలాంటి వాటికి గురి కావచ్చు. మనం అనుభవిస్తున్నటువంటి బాధలకి కారణం మనకు తెలుసు. మనం చేసిన పాపమో, లేకపోతే మనం చేసినటువంటి పొరపాటో, లేకపోతే అజాగ్రత్తనో, నిర్లక్ష్యం, ఏదో ఒకటి ఉండొచ్చు. మన ప్రమేయం లేకుండా ఇది జరగదు. ఇప్పుడు యోసేపు అంత శ్రమ అనుభవించడానికి కారణం ఏంటి? ఈయన కల రావడం, పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నలకు చెప్పడం. వాళ్ళు కూడా మనుషులే కదా. మీరంతా నాకు నమస్కారం పెడతారు, మీరందరికీ నేను భోజనం పెడతాను అని పదే పదే మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, ఉండదా? ఒకసారి చెప్పే ఓకే, పదే పదే అదే పనేనా? కొంచెం ఈయనకు కూడా వాటా ఉంది అందులో. అది విషయం నేను చెప్పేది. ఇప్పుడు పౌలుకి శరీరంలో ముళ్ళు రావడానికి కారణం ఏంటి? ఆయనకు ఉన్న ప్రత్యక్షతలను బట్టి హెచ్చిపోతున్నాడంట. అర్థమవుతుందా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తం, అంటే హెచ్చిపోతున్నాడు అనమాట. నాకేంటబ్బా అని అనుకుంటాడు లోపల. అప్పుడు ఆయన్ను నలగొట్టడానికి ముళ్ళు పెట్టాడు. ఒకవేళ ఎంత ప్రత్యక్షత ఇచ్చినా సరే అణిగి ఉంటే ముళ్ళు ఎందుకు? కాబట్టి పౌలు శరీరంలో ముళ్ళు కారణం కొంత మట్టుకు ఆయన కూడా షేర్ ఉంది. ఈ ప్రపంచంలో ఎవరు ఏడుస్తున్నా, ఎవరు బాధపడుతున్నా, కొంతమంది పాపం వాళ్ళు ఏం చేసి ఉండరు, కానీ వాళ్ళ మీదకి ఏదో వచ్చిపడి ఉంటుంది, ఉపద్రవం వచ్చిపడి ఉంటుంది. ఏ అన్యం పుణ్యం ఎరిగి ఉండరు. వాళ్ళ అమాయకత్వం కూడా కారణం కావచ్చేమో, వాళ్ళ అజాగ్రత్త కూడా కారణం కావచ్చేమో. తామారు ఉంది. తామారు ఏం తప్పు చేసింది? తామారేం తప్పు చేసిందండి? అమ్నోను కదా, ఆవిడ అలా చేశాడు. ఆవిడేం తప్పు చేసిందంటే, ఓకే ఏం తప్పు చేయలే, నేనేం తప్పు పట్టట్లే, కానీ అలా వదిలిపెట్టడం ఎందుకు? ఆర్గ్యుమెంట్ కోసం ఒకటి తీసుకుందాం. తామారు చేతితో నేను భోజనం చేయాలన్నప్పుడు నా చేత్తో భోజనం ఎందుకు? పని మనుషులు లేరా అని ఎందుకు ఆలోచించలేకపోయింది అన్నది నాకు వచ్చే ప్రశ్న. సరే వస్తే వచ్చింది, వంట వండితే వండింది. లోపల గదిలోకి ఎందుకు, ఇక్కడ తినొచ్చు కదా, గాలి బాగా ఆడుతుంది కదా అని ఎందుకు అడగలేకపోయింది? సరే నీకు నా చేత్తో భోజనం కావాలి కదా, ఇదిగో వండాను, క్యారీ పెట్టాను, పని మనిషి చేత ఇచ్చి పంపించవచ్చు కదా. అంటే ఇవన్నీ జస్ట్ మనం ఆలోచించేటువంటి విషయాలు. అంటే కొన్ని సందర్భాల్లో మన అజాగ్రత్త కావచ్చు, మన నిర్లక్ష్యం కావచ్చు, మన అమాయకత్వం కావచ్చు, మన అతి నమ్మకం కావచ్చు, అవి కూడా కొన్ని కారణాలు కావచ్చు మనం అనుభవించే శ్రమలకి. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఒకవేళ ఇవేవి కాకపోయినా సరే మనం బ్రతుకుతున్నది పాప ప్రపంచంలో. మనం బ్రతుకుతున్నది పాప ప్రపంచంలో. ఒకనొక రోజు హాస్పిటల్కి వెళ్తాం, నీకు క్యాన్సర్ వచ్చిందంటాడు. అదేంటి సార్, నాకెందుకు క్యాన్సర్ వస్తుంది? నేను సిగరెట్ తాగను, నేను మందు తాగను, నేను బయట ఫుడ్ తిన్ను, నేను అది చేయను, ఇది చేయను అని అంటాం. ఏది చేయకపోయినా మనం బ్రతుకుతున్నది పొల్యూట్ అయినటువంటి ప్రపంచంలో కదా. ఆ పొల్యూట్ అయిన ప్రపంచంలో మనం తింటున్న తిండి ఆ పొల్యూషన్లో నుంచే వచ్చింది. ఆ కెమికల్స్, ఆ రసాయనాల నుంచే వచ్చిన తిండి. మనం తింటున్న చేపలు ఆ నదిలో బ్రతుకుతున్నాయా? ఆ నదిలోకి ఏ ఫ్యాక్టరీ నుంచి అవుట్లెట్ పెట్టారో ఆ మురికి వెళ్తుందో, ఆ కెమికల్స్ ఆ చేప శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి మన శరీరంలోకి వచ్చి, లేదా మనం తింటున్నటువంటి ఆ జంతువు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా పొల్యూట్ అయిపోయింది కదా. అలా వచ్చింది క్యాన్సరు. నేను తినలేదు, నేను తాగలేదంటే చెడిపోయిన ప్రపంచంలో, పడిపోయిన ప్రపంచంలో, పొల్యూట్ అయిన ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు అందరి మీద పడుతుంది. పడుతుందా? పడదా? పడుతుంది. అయితే నేనేం చెప్తున్నా అంటే, మనం అనుభవిస్తున్నటువంటి బాధలకి
ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ప్రమేయం ఉండనే ఉంటుంది. ఉండకపోయినా సరే మనం బ్రతుకుతున్నది పాపపు లోకంలో, పాపులుగా బ్రతుకుతున్నాం. కానీ ఒక్క ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన శ్రమ ఎందుకు అనుభవించాడు? మీకు అర్థమవుతుందా? నేను శ్రమ అనుభవించాను అంటే నా మూర్ఖత్వం ఉండొచ్చు, నా అజ్ఞానం ఉండొచ్చు, నా నిర్లక్ష్యం ఉండొచ్చు, నా పాపం ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శ్రమ అనుభవించాడు? ఆయన ఏమైనా పాప ప్రపంచంలో ఉన్నాడా? లేడు. పరలోక అధిపతి కదా. కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు ఆయన. ఆయన ఎందుకు తన దైవత్వాన్ని వీడి నరావతారిగా లోకానికి వచ్చి ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టేంతగా శ్రమ అనుభవించాడు? ఆయన చేసిన పాపాన్ని బట్ట, మనం చేసిన పాపాన్ని బట్ట, మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన శ్రమ అనుభవించింది ఆయన క్రమశిక్షణ కోసమా, మన క్రమశిక్షణ కోసమా? మన శ్రమలో మనం ఓర్పుని ఎలా నేర్చుకోవాలో క్రీస్తు శ్రమను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మన శ్రమను బట్టి మనం పరీక్షకు ఎలా నిలవబడాలో క్రీస్తుని బట్టి మనకు అర్థమవుతుంది. నిరీక్షణ అంటే ఏంటో క్రీస్తుని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు అంత శ్రమ అనుభవించాడు అంటే, మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. మన జీవితంలో ఎందుకు శ్రమ వస్తుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. యేసు ప్రభువుకి ఎందుకు శ్రమ వచ్చింది? మనం ఆయన్ను ప్రేమించట్లేదు కాబట్టి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకు క్రీస్తు శ్రమపడ్డాడు. ఎందుకు మన జీవితంలో శ్రమ వస్తుంది? దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడ్డానికి. ఎందుకు క్రీస్తు సిలువలో శ్రమ అనుభవించాడు? దేవుని ప్రేమ సిలువలో ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుని ఉగ్రత ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుని తీర్పు ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుని న్యాయం ప్రత్యక్షపరచబడ్డానికి. అంతే కదా. మన పాపం ప్రత్యక్షపరచబడ్డానికి, మన పాపానికి శిక్ష ప్రత్యక్షపరచబడ్డానికి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసినప్పుడు నా పాపం నాకు గుర్తుకు రావాలి. నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన ఇలా సిలువలో అనుభవించాడు. ఆయన అనుభవించకపోయి ఉంటే అది నా స్థానం. దేవుడు పాపం చేసినప్పుడు ఇలా శిక్షిస్తాడు. దేవుని శిక్ష ప్రత్యక్షపరచబడింది. దేవుడు శిక్ష విధించకుండా పరిహారం చేయడు. శిక్ష విధించాడు, పరిహారం చేశాడు. దేవుడి న్యాయం మన ప్రత్యక్షపరచబడింది. ఆయన శిక్ష విధించడం ద్వారా మన మీద దేవుడికి ఉన్నటువంటి ప్రేమను బయలుపరిచాడు. దేవుని ప్రేమ బయలుపరచబడింది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును శ్రమకు అప్పగించడం ద్వారా ఆయన ఎంత పరిశుద్ధుడో ప్రత్యక్షపరచబడింది. పాపాన్ని ఉపేక్షించడాయన అనేది. ఎందుకు మన జీవితంలో శ్రమ అనుమతించబడుతుంది? అనేకులు బ్రతికించబడ్డానికి అని చెప్పాం కదా. మరి క్రీస్తు సిలువలో ఎందుకు శ్రమ అనుభవించాడు? అనేకులు, మొత్తం ప్రపంచం ఆయనలో బ్రతికించబడాలి అంటే ఆయన సిలువలో శ్రమ అనుభవించాలి, ప్రాణం పోగొట్టుకోవాలి. క్రీస్తుకు మించిన శ్రమ మనం అనుభవించలేం. పాపంతో పోరాడుటలో మీరు ఇంకను రక్తము కారునంతగా ప్రయాసపడలే. క్రీస్తు రక్తం కారేంతగా శ్రమపడ్డాడు సిలువలో. ఎందుకంటే పాపం విషయంలో మనం ఇంకా ఆ పరిస్థితికి రాలేదు కదా. నేను శ్రమ అనుభవిస్తున్నానంటే అంతో ఎంతో నేను కూడా పాలుభాగొస్తున్నాను అందులో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం నా కోసం ఆయన శ్రమ అనుభవించాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ అన్యాయం చేయలేదు, ఏ దౌర్జన్యం ఆయనలో లేదు, ఏ కపటం ఆయన నోట లేదు. నన్ను బట్టి ఆయన శ్రమ అనుభవించాడు. మనము శ్రమ అనుభవిస్తున్న ప్రతిసారి క్రీస్తు శ్రమ మనకు అర్థమైతే మన శ్రమ చులకనగా మారుతుంది. మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు క్రీస్తు శ్రమను ధ్యానిస్తే మన శ్రమ చులకనగా మారిపోతుంది. నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నా, ఆయన చేయని దానికి నా కోసం అనుభవిస్తున్నాడు. సిలువలో దొంగ అదే అన్నాడు. ఇంకా దేవుడికి భయపడవా? మనము చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయన
మనవ చేసిన దానికి అనుభవిస్తున్నాడు. ఆయన అన్యాయం ఏమి చేయలే, ఆయన అనుభవిస్తున్నాడు. నేను బాధపడుతున్న ప్రతిసారి నాకు నొప్పి ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే ఆ బాధకు నేను కూడా అంతో ఇంతో కారకుడిని. కానీ క్రీస్తు శ్రమ అనుభవించడానికి కేవలం నేనే కారకుడిని, నా పాపమే కారణం. కాబట్టి నా కోసం ఆయన శిలువలో శ్రమ అనుభవించాడు. ఆ శ్రమ అర్థమైన వాడికి ఈ శ్రమ పట్టించుకునేంత తీరిక ఉండదు. నొప్పి ఉండదని చెప్పట్లే నేను, అసౌకర్యం ఉండదని చెప్పట్లే నేను, కానీ ఇది పెద్ద విశేషం కాదని చెప్తున్నా. ఇది అంత పెద్ద విశేషం కాదని చెప్తున్నా. దేవుడిని స్పష్టంగా అర్థం చేస్తున్నాడు, సిలువని స్పష్టంగా అర్థం చేస్తున్నవాడు తన మీదకి వచ్చే విషయాలు పట్టించుకొని బాధపడే అంత తీరిక ఉండదు. యోబు గ్రంథం ప్రారంభంలో 3వ అధ్యాయం నుంచి యోబు చాలా బాధపడిపోయి దేవుణ్ణి చాలా నేరారోపణ చేస్తాడు. ఎందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అనేటట్టుగా దేవుని నిందిస్తాడు, దూషిస్తాడు, అన్యాయస్తుని చేస్తాడు. రా నాతో పాటు న్యాయస్థానానికి, నువ్వు ఎలా అన్యాయం చేసావో చెబుతానని చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడతాడు. అయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. అలా ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తే చివరికి వచ్చేప్పటికి యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనం నుంచి, నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటనే, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏంటంట, ఇంతవరకు నేను వినికిడి చేత విన్నాను, వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ అనుభవాల నుంచి దేవుని గురించి విన్నాను. ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను నిన్ను. ఎప్పుడైతే కన్నులారా చూశాడు దేవుడిని, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. రోగం పోయింది, అప్పటికి పోయిందా రోగం పోలేదా? ప్రారంభంలో ఏం చూస్తాం మనం, గోర్లు లేక చిల్ల పెంకులు తీసుకుని గోక్కోవడానికి కూర్చున్నాడు బూడిదలో కదా. అరికాలు మొదలుకొని నన్నెత్తే వరకు బాధాకరమైన చెడ్డపుండ్లు పుట్టే, అవి పగులుతున్నాయి. ఆ గాయాల్లో పురుగులు కనపడుతున్నాయి. ఎంత వర్ణిస్తాడు ఆయన బాధని. ఆ రోగం పోలే, ఆ బాధ పోలే. అయితే ఏది బాధ అనిపించింది ఇప్పుడు? ఆయన కన్నులారా చూసి, ప్రభువా నేను నిన్న అనుమానించింది, నిన్న అన్యాయస్తున్నది, నిన్న నేను దుర్మార్గంగా ప్రవర్తించామన్నది, నిన్న నేను ఇంత నేరారోపణ చేసింది. కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. చిల్లపెంకులు పక్కకి వెళ్ళిపోయాయి. రోగం అలాగే ఉంది, సమస్య అలాగే ఉంది. ఇప్పుడు సమస్య ఏమైంది? ఈ నొప్పిని బట్టి నేను నిన్నన్నానా, నిన్న అనుమానించింది, నిన్న ఇన్ని మాటలు అన్నది, ఇది నొప్పి ఎక్కువైంది. ఈ నొప్పి అలాగే ఉంది. కాకపోతే ఈ నొప్పి కంటే ఆయన్ని అపార్థం చేసుకున్నానే, ఇంత సృష్టిని నిర్వహిస్తున్న ఆయన్ని నాకు వచ్చిన నొప్పిని బట్టి నేరస్థాపన చేశానే అని బూడిదలో పడి, ఆ ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాడు, తన్ను తాను అసహించుకుంటున్నాడు. ముందంటాడు ఆయన, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నా వాసన నా కుమారులకు అసహ్యం అని మాట్లాడతాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? తన్ను తాను అసహించుకుంటున్నాడు, ఆయన అన్నానా నేను అని. కాబట్టి ఇంత సృష్టిని నిర్వహిస్తున్న ఆయనకి మన జీవితంలో వచ్చే చిన్న కష్టం తెలియక కాదు, మనకు అవసరం కాబట్టి. ఒకవేళ యోబు జీవితంలో శ్రమ రాకపోయి ఉంటే యోబు గ్రంథం ఉండేది కాదు, 2-3 కంటత వాక్యాలు ఉండేటివంతే. అంతేనా? ఊజు దేశం ముందు యోబు అనే వ్యక్తి ఉన్నాడు, ఇన్ని పశువులు, ఇంత ఆస్తే, ఫినిష్ అయిపోయింది. ఏముంది ఇంక చెప్పుకోవడానికి? ఏమీ లేదు. ఆయనకు శ్రమ అనుమతించబడింది. యుగాంతం వరకు శ్రమలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు గనిగా ఉండిపోయింది అక్కడ. యుగాంతం వరకు ఎంతమంది శ్రమ అనుభవించినా సరే యోబుతో చూసుకొని, యోబు కంటే శ్రమ ఏం కాదు ఇది అనేటువంటి గనిగా మిగిలిపోయింది. కానీ యోబుకి తెలియదు పాపం, ఆయన ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడో తెలియదు ఆయనకి. నాకు కూడా ఈరోజు తెలియకపోవచ్చు.
నీకు కూడా ఈరోజు తెలియకపోవచ్చు. చాలా సందర్భాల్లో ప్రభువా సమాధానం ఇవ్వు, ప్రభువా సమాధానం ఇవ్వు, ప్రభువా సమాధానం ఇవ్వు, సమాధానం రానే రాదు. ఎందుకు రావట్లేదబ్బా? ఏవో తెలియాల్సిన అక్కర్లేదు. ఈరోజు నాకు అర్థం కాలే, మీకు అర్థం కాలే, యుగాంతం వరకు అర్థం కాలే. నాకు వచ్చే శ్రమకి నాకు సమాధానం తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం లేదు. నాకు శ్రమను అనుమతించిన ఆయనకు స్పష్టంగా తెలుసు ఆ శ్రమని తనకు మహిమకరంగా ఎలా మార్చుకోవాలనో. నేను శ్రమ అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన దాన్ని బట్టి, నా నిర్లక్ష్యాన్ని బట్టి, నా మూర్ఖత్వాన్ని బట్టి, నా తప్పును బట్టి, నా అజ్ఞానాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో శ్రమ అనుభవించింది ఆయన చేసిన దాన్ని బట్టి కాదు, నేను చేసిన దాన్ని బట్టే, నా కోసమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదివి వినిపించిన ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎందుకనగా క్షమించండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిసం పొందామో, ఆయన రక్తంతో పాపాలు కడిగి వేసుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా మనం పొందుకున్నామో, ఆ రోజు నుంచి సమాధిలో పండుకునేంత వరకు మన జీవితంలో మనకు వచ్చే ప్రతీదీ మన మేలు కోసమే. అయితే దానికి కారణం ఇప్పుడు తెలియకపోవచ్చు, భవిష్యత్తులో తెలియచ్చేమో, తెలియకపోయినా సరే మన మేలు కోసమే. ఒక్కసారి మనం ఆయనకు అప్పగించుకున్న తర్వాత మన జీవితంలో వచ్చే ప్రతిదీ ఆయన మహిమ కోసం, మన మేలు కోసం. ఇది మన మనసులో ఉంటే చాలు. ప్రతిదానికి కంగారు పడాల్సిన అక్కర్లేదు, పరిగెత్తాల్సిన అక్కర్లేదు, ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు, ఏందో జరిగిపోతుంది అనేటట్టుగా ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు. ఆయనకు నన్ను నేను అప్పగించుకున్నాను, ఇది ఆయన కన్నుసన్నల్లోనే జరుగుతూ ఉంది, నాకు తెలిసినా తెలియకపోయినా. ఈ బాధను దేవుడు నా భుజాల మీద ఎందుకు పెట్టా అంటే అనేక మందిని బ్రతికించడానికి పెట్టాడేమో, లేకపోతే భవిష్యత్తులో ఏం పాపం చేయకుండా నివారణగా పెట్టాడేమో, లేకపోతే చేసిన పాపాన్ని శిక్షిస్తున్నాడేమో, లేకపోతే అనేక మందికి పాఠం నేర్పించడానికి అనుభవాన్ని ఇస్తున్నాడేమో, లేకపోతే ఆయన మీద నేను ఆధారపడడానికి నేర్పిస్తున్నాడేమో, లేకపోతే నాలో ఓర్పుని, పరీక్ష నిలబడే గుణాన్ని, నిరీక్షణ నేర్పిస్తున్నాడేమో, నాలో తన కార్యాలు ప్రత్యక్షపరిచేదానికి చేస్తున్నాడేమో. ఈ లేఖనాలను బట్టి మనం ఓదార్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వైపు చూస్తూ, ప్రభువా నీవు అనుభవించిన శ్రమ నా కోసం, కాబట్టి ఇప్పటికాల ఈ శ్రమలో నా ఎదుట బయలుపరచబడబోయేటువంటి మహిమతో పోల్చుకుంటే ఎన్న తగినవి కావు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావంటాడు కదా. ప్రభువా నాకు నీవు సిద్ధపరిచిన మహిమతో పోల్చుకున్నప్పుడు ఈ శ్రమలు క్షణమాత్రముండు మా చులకని శ్రమ అని అంటాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమా భారాన్ని మనకు కలుగజేస్తుంది. నా ఎదుట ప్రత్యక్షంగా ఆ మహిమ కోసం అని నువ్వు సిలువ ప్రాణం పెట్టావు. ఈ శ్రమను నేను భరించగలను, భరిస్తా నీ కోసం, భరించేందుకు సహాయం చేయి అని ప్రభువైన యేసుక్రీస్తు సిలువ శ్రమని ధ్యానిస్తూ ఆ మహిమను మనసులో పెట్టుకొని మన జీవితంలో వచ్చేటువంటి ఈ శ్రమల్ని భరించడానికి బద్ధులమై ఉన్నాం.